వెల్కమ్ టు షాదాస్ కార్నర్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఆనియన్ అయితే నేను వాటర్లో వేసుకున్నాను, ఎందుకంటే కట్ చేస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి కదా, ఇలా వేస్తే రావని వేసుకున్నాను. అలాగే కట్ చేసి తొక్కలతో సహా చెట్లకు పోస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ అయితే 1/2 కేజీ తీసుకున్నాను నేను. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి, ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఆనియన్ వేసుకుందాం. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను నేను. ఎగ్ కర్రీ కోసం ఎప్పుడైనా ఇలానే తీసుకుంటాను, ఇలా కట్ చేసుకుంటాను. ఆనియన్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత తీసి మళ్ళీ కుక్ అయింది ఆనియన్ అయితే. ఇందులోకి 3 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఎగ్స్ కొట్టి పోస్తాం కదా మనం, అవి ఎగ్స్ ఉడకాలి కదా, అందుకోసం. ఇప్పుడైతే 4 ఎగ్స్ కొట్టి పోసుకుందాం. చూడండి, నేనైతే 4 ఎగ్స్ పోసుకుంటున్నా ఇందులో. ఇప్పుడైతే 4 ఎగ్స్ కొట్టి పోసుకున్నాం కదా, ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసినాక వేసుకుంటే ఎగ్స్ కూడా పట్టేస్తుంది సాల్ట్ అంతా, అందుకని ఇప్పుడే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు వీటిని తిరమలు వేసుకుందాం. ఎగ్స్ రెండో వైపు కూడా ఉడకాలి కదా, వీటిని ఇలా వేసుకోవాలి. అలాగే మళ్ళీ మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఉడికింది మొత్తం. ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ అంతా వేసుకొని కలుపుకుంటే, అంతా కలిసేటట్టు కలుపుకొని, అలాగే సాల్ట్ కూడా సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాం. నాకైతే కొంచెం తక్కువ ఉంది, నేను మళ్ళీ వేసి కలుపుకున్నాను. ఎగ్గుని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఆనియన్తోనే చేశాను ఎగ్ కర్రీ. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.